రామలక్ష్మి, శౌర్య, ప్రమీల, రవీంద్ర నలుగురు భోజనాల కోసం కూర్చొని ఉంటారు. అయితే రామలక్ష్మికి దగ్గరుండి శౌర్య వడ్డిస్తున్నా కూడా రామలక్ష్మి తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఆది గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. రామ తిను రామ అని శౌర్య రామలక్ష్మి భుజాన్ని తడుతూ చెప్తూ ఉంటాడు. ఎలా తింటుంది? రామలక్ష్మి పిన్ని కూతురు ఆ ఆద్యని ప్రభాస్ గాడు పాడు చేశాడంట కదా. అక్కడ ఆద్య అంత బాధపడుతూ ఉంటే ఈ రామలక్ష్మికి ఎలా అన్నం సహిస్తుందిలే. ఊరంతా కోడై కూస్తుంటే అలా నా చెవున పడింది అని ప్రమీల చెప్పగానే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని రామలక్ష్మి అంటే, జరిగిందే మాట్లాడుతున్నాను అని ప్రమీల అంటుంది. ఆద్యకి అలా జరిగిందని మీ కళ్ళతో మీరు చూశారా అని రామలక్ష్మి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఏంటే నేను మీ అత్తని అన్న విషయం మర్చిపోయి అలా అరుస్తూ మాట్లాడుతున్నావు అని ప్రమీల గొడవ పెట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది. అత్తయ్యవు కాబట్టే మాటలతో సరిపెట్టుతున్నాను అని రామలక్ష్మి అనడంతో శౌర్య, ఆపుతావా రామా, నువ్వు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని శౌర్య రామలక్ష్మినే తిడుతూ ఉండటంతో ప్రమీల సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఏడుస్తూ అన్నం తినకుండా వెళ్ళిపోతుంది. రామలక్ష్మి బాల్కనీలో నిలబడి ఏడుస్తూ ఉంటే అప్పుడే శౌర్య అక్కడికి వచ్చి, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా రామా, ఎంతసేపైనా కూడా వాదిస్తూనే ఉంటుంది. అమ్మ నోటికి తాళం వేయటానికే నిన్ను కొంచెం అర్చినట్లు మాట్లాడాను. నేను అలా అర్చినందుకు సారీ రామా, సారీ. ఇదిగో అన్నం తిను, ఏడవకు అని సూర్య గోరుముద్దలు తినిపిస్తూ ఉండటంతో ఒకవైపు ఆద్యం తలుచుకొని రామలక్ష్మి బాధపడుతూనే శౌర్య చూపిస్తున్న ప్రేమకి సంతోషంగా తింటూ ఉంటుంది.